డిజిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మూక పంచసతిలో మూక కవి చెప్పిన అమ్మవారిని స్వయంగా దర్శించి మనకి శ్లోకాల రూపేణ ఆయన రచించి ఇచ్చారు సంస్కృతంలో. దానికి మాకు తెలుగులో చక్కగా వివరించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఈరోజు మాకు ఏ శ్లోకం అందిస్తారు, ఏ శ్లోక వివరణ చెప్తారు? ఈరోజు అండి మనము 24వ శ్లోకం 24వ శ్లోకం చెప్పుకుందాము. అంటే అమ్మవారు మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం, అమ్మవారు ఎంత అరుణారుణ్యమ సంప్రదాయం అని వచ్చింది ఆ శ్లోకంలో. ఎర్రని ఎరుపు అంటే ఆపాద మస్తకం అమ్మవారు ఎరుపే. ఒక ఎరుపులో సంప్రదాయ వస్త్రాలలో అమ్మవారు ఎంత అందంగా కనిపించింది తనకి అన్నది మూక కవి చెప్పారు మనకి. ఇప్పుడు ఆయన రకరకాలుగా ఆవిడని దర్శించారనమాట. ఎలా దర్శించాడో అలా చెప్పేసుకొచ్చేసాడు శ్లోకాల్లో. అంటే ఒక మనిషిని తదేకంగా మనం చూస్తున్నాం అనుకోండి, రకరకాలుగా కనిపిస్తారు. ఒకసారి చూసాం అనుకోండి ఒకలాగా కనిపిస్తారు, అంతే అయిపోతుంది. అంతే. అదే మనిషిని తదేకంగా చూస్తుంటే మనకి అసలుకి ఒక అమ్మవారి విగ్రహాన్ని తదేకంగా చూస్తున్నా ఒకసారి ఆవిడ మన వంక చూస్తున్నట్టు ఉంటుంది, ఓసారి నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంది, ఓసారి ఎంతో మంచి పట్టుచీర కనిపిస్తుంది ఆవిడ ఒంటి మీద. అట్లా తదేకంగా మనం భక్తిభావంతో చూస్తే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటే మనకి భిన్న భిన్న రూపాల్లో కనిపిస్తుంది. అలాగే మూక కవి రకరకాలుగా దర్శించాడనమాట ఆవిడని. ఎంత భిన్న రూపాల్లో దర్శించారంటే ఇక్కడ 24వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన. పౌష్టిక కర్మ విపాకం. పౌష్టిక కర్మ విపాకం. పౌష్పశరం సవిదసీమ్ని కంపాయా. ఈ కంపా నది చెప్పకుండా ఆయన శ్లోకం రాయరు. అద్రాక్షం, మరి అక్కడే కనపడింది, మరి అక్కడే కనిపించింది. అద్రాక్షం అత్త యవ్వనం అభ్యుదయం. తర్వాత కించిద్ధర శశి మౌళే. ఇది శ్లోకం మనకి. అంటే ఊరికే అమ్మవారు నాకు కనిపించింది అంటే అది కవిత్వం ఎలా అవుతుంది? అంతేగా. అందుకని ఆయన ముందు ఏం చెప్తానంటే, నాకు కంపాయాం సవిధ సీమ్ని, కంపా నది యొక్క నదీ తీరంలో విహరిస్తున్నటువంటి ఆ సౌందర్య రాశి అయినటువంటి కంచి కామాక్షిదేవి ఎలా కనిపించింది అంటే, ఎంత పౌష్పశరం పౌష్టిక కర్మ విపాకం. ఈ పౌష్పశరం అంటే పుష్పబాణములు కలవాడు కదా మన్మధుడు. పౌష్పశరం అంటే మన్మధుడు, అంటే పుష్పబాణాలు ధరించిన వాడు కనుక. పుష్పబాణాలు ధరించినటువంటి మన్మధుడు పౌష్టిక విపాక కర్మం, ఒక పుష్టితనాన్ని పూర్తిగా చేతిలోకి తీసుకొని అమ్మవారిని తయారు చేశాడా అన్నట్టుగా అమ్మవారు ఉందట. అంటే కంచి కామాక్షిదేవి ఎంత పుష్టిగా ఉంది అంటే, పుష్టితనం వచ్చేసరికండి ఆ పరిపూర్ణమైనటువంటి యవ్వనము, పరిపూర్ణమైనటువంటి అవయవ సంపద, ఒక ఆరోగ్యంతో కూడినటువంటి ఒక మిసమిస అంటాం మనం. బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మిసమిసలు ఆడిపోతూ ఉంటారంటాం. అవునండి. వాళ్ళని బాగా పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నారే అని చెప్పుకుంటాను. అందుకని నేను ఇక్కడ పౌష్టిక విపాక కర్మ, పౌష్టిక అనే పదం వాడారు. అంటే మనం పౌష్టికాహారం అంటూ ఉంటారు కదా మన వాళ్ళు. ఆ పౌష్టికం ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ పౌష్టికాహారం ఇచ్చిన వాళ్ళు పుష్టిగా కనిపిస్తారు. అవును కదా. మనం పిల్లలకి అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ వేసి పెడతాం కదా, పుష్టిగా వాళ్ళు కనిపించాలని చెప్పి. అందుకని పౌష్టిక విపాక కర్మ అనేది అమ్మవారి విషయంలో మూక కవి ఎందుకు చెప్పాడంటే, అమ్మవారు ఆ కంపా నదీ తీర ప్రదేశంలో విహరిస్తూ ఎలా కనిపించిందంటే, అదే ముందసలకి మన్మధుడికి సంబంధించినటువంటి ఒకానొక విపాక కర్మ. ఆయన ఎప్పుడు కర్మలోనే ఉంటాడుగా, మన్మధుడికి ఎప్పుడు పని ఎవరో ఒకళ్ళ మీద బాణం వేయటమే. అందుకని ఆయన ఏం చేశాడు, మన్మధుడి యొక్క ఆ కర్మకి విపాకమైనటువంటి ఒక పౌష్టికతనం అంటే ఒక పుష్టితనం పొందినటువంటి కంచి కామాక్షిదేవిని, అది కూడా ఇంకా ఏంటి, అద్రాక్షం. ద్రాక్షం అంటే చూడటం, అద్రాక్షం నేను చూశాను. ఎలా చూశాడు అంటే, ఒక పుష్టితనంతో అవయవ సంపదతో మిసమిసలాడిపోతూ చాలా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఆ కంచి కామాక్షిదేవిని మన్మధుడి యొక్క పూల విల్లు
ఆవిడ మీద ప్రభావం చూపిస్తుంటే ఎలా ఉంటుందో, మన్మధుడి యొక్క పూలవిల్లు ఆవిడ మీద పడిందంటే యవ్వనవతులు ఇంకా చాలా ఆ ప్రేమోన్మాదంలో ఉన్నారనుకోండి ఇంకొంచెం అందంగా కనిపిస్తారు. అలా కనిపిస్తున్నటువంటి కంచి కామాక్షి దేవిని ఆ కంపానది తీరంలో ఆవిడ విహరిస్తుంటే అద్రాక్షం ఈయన చూశారు. అక్కడతో ఆగల, ఇంకా ఇలా ఎలా చూశారని ఇంకా చెప్తున్నాడు ఆయన. అది కూడా ఏంటి, యవ్వనం అభ్యుదయం కించిద్ధర శశిమౌళి. యవ్వన అభ్యుదయం అంటే ఈ స్త్రీలకి సాధారణంగా అంటే యవ్వన దశ మొదలుపెట్టాక ఆ రాను అంగ పరిపుష్టం చెందుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో కొన్నాళ్ళ పాటు యవ్వన అభ్యుదయం ఉందంటారు కదా, గ్రోత్ అంటారు. ఆ గ్రోత్ అనేది పరిపూర్ణంగా వచ్చేది ఒక 20-25 ఇయర్స్ మధ్య వరకు చెప్తారు మన వాళ్ళు. అంటే 14-15 ఏళ్ళ నుంచి మొదలైంది. ఒక 10 ఏళ్ళు వచ్చేసరికి తరుణి అంటారు వాళ్ళని, నిండు యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ. ఇంచుమించుగా 23-25 ఏళ్ల వరకు యవ్వనవతిగా చక్కగా పరిపుష్టమైనటువంటి అవయవ సంపదతో స్త్రీలు పెరుగుతారు. ఇక్కడ అమ్మవారికి కూడా యవ్వనమభ్యుదయం అని చెబుతూ మళ్ళీ అది కూడా ఏమిటి, ఆ యవ్వనమభ్యుదయం కించిద్ధర శశిమౌళే, ఆ శివుడి యొక్క అర్ధాంగి అయినటువంటి కంచి కామాక్షి దేవి యొక్క యవ్వన అభ్యుదయంతో ఆవిడని నేను చూశాను. అంటే ఏంటి, ఈవిడ యవ్వన అభ్యుదయము శివుడికి కూడా అభ్యుదయమే. భార్య యొక్క ఆరోగ్యము, అందము, యవ్వన సంపద అంతా కూడా భర్తకు కూడా అభ్యుదయమే కనుక శివుడి యొక్క అభ్యుదయం కూడా కలిపి చెప్పాడు అనమాట. అభ్యుదయం కించిద్ధర శశి మౌళే, శశిని మౌళి మీద ధరించిన వాడు శివుడు కనుక చంద్రవంకనే ధరించి ఉంటాడు కనుక శివుడు కూడా ఆ చంద్రవంకని ధరించినటువంటి ఆ సదాశివుడి యొక్క అర్ధాంగి అయినటువంటి కంచి కామాక్షిదేవి యవ్వనాభ్యుదయం పొందింది, పౌష్టికతని పొందింది, మన్మధుడి యొక్క బాణాన్ని కూడా ప్రభావితం చేసుకుంది. ఇలా ఉన్నటువంటి అమ్మవారిని నేను చూశాను. అంటే మామూలుగా అమ్మవారు రకరకాలుగా ఆయనకి ఎలా కనిపించింది అంటే ఆ మన్మధుడికి సంబంధించినటువంటి పౌష్టిక కర్మలతో కూడినటువంటి యవ్వనాభ్యుదయం అన్నమాట. అది కూడా మన్మధుడే ఎక్కడికండి, మన్మధుడే ఆ పౌష్టిక కర్మలన్నీ. అంటే ఒక స్త్రీలో యవ్వన విలాసం ప్రవేశింపజేయాలంటే మన్మధుడి యొక్క కర్మ కూడా ఉన్నట్టు దీంట్లో చెప్పారు. మన్మధుడి యొక్క కర్మ విలేపనం ఎలా ఉంది అంటే పౌష్టిక కర్మలన్నీ ఆయనే చేశాడా అన్నంత. ఎందుకంటే మన్మధుడి యొక్క ప్రవేశం లేనిదే శివపార్వతుల యొక్క సృష్టి రహస్యాలు ఏమీ జరగవు. అందుకని చేసి మన్మధుడిని ప్రతిసారి చెప్తారు వాళ్ళు. ఏ కవి అయినా మన్మధుడి యొక్క ఇది లేనిదే అమ్మవారి గురించి చెప్పరు. ఎందుకంటే ఈవిడ కష్టపడి బతికించుకుంది, శివుడు ఆయన తన యొక్క నేత్రాగ్నితో దహించేస్తే. అవును, మరి ఆమెకు ప్రియమైన పుత్రుడు కనుక అతను తలమంది ఎవరు చెప్పలేరు. అందుకనే ఆ అర్ధచంద్రాకారం ధరించినటువంటి శివుడి యొక్క అభ్యుదయమా అన్నట్టుగా అమ్మవారు పుష్టిని, యవ్వన అభ్యుదయాన్ని, మన్మధుడి యొక్క కర్మ యొక్క పౌష్టిక కర్మ అన్నట్టుగా ఆవిడ అంత అందంగా అంత హాయిగా కంపానది తీరంలో విహరిస్తున్నట్టుగా నేను చూశాను అని చెప్తున్నాడు మనకి కవి. అది దీనికి సంబంధించిన శ్లోకమే పక్కన 25 కూడా ఉందండి. అంటే ఈ శ్లోకాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పారు. ఇదే శ్లోకాన్ని ఇంకొంచెం భావం కొంచెం తేడా, కానీ శ్లోకం ఇంచుమించు అంటే ఎలా చూశాను అని చెప్పడానికి ఇన్ని రకాలుగా చెప్తున్నాడు. అది సంస్కృత కాంచీ దేశే సరసిజ దౌర్భాగ్య జాగ్రత్ ఉత్తంసే సంవిన్మయే విలీయే సారస్వత పురుషాకార సామ్రాజ్యే. అంటే 2 రకాలుగా చూశాడండి ఈసారి. అక్కడేమో మంచి యవ్వన అభ్యుదయ విలాసంతో శివుడితో పాటు కలిపి చూశాడు. ఇక్కడ ఎలా చూస్తున్నాడు అంటే మళ్ళీ అమ్మవారిని చక్కగా ఆవిడ అలా విహరిస్తూ ఉంది. కానీ సంస్కృత కాంచీ దేశే అంటే ఎప్పుడు కాంచీ దేశం చెప్పకుండా కంపానది తీరం చెప్పకుండా వీళ్ళు చెప్పరు. సంస్కృత కాంచీ దేశే, ఆ కాంచీ దేశములో కంపానది తీరాన ఉన్నటువంటి కంచి కామాక్షిది, అన్ని కకారాల మీదే వస్తాయి కకారాలు. కాంచీ దేశము, కంపానది, కామాక్షిదేవి, అన్ని కకారత్రయం అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా కకారత్రయం. ముగ్గురు కూడా అంటే ఆ 3 ప్రదేశాల్లో అమ్మవారు ఉంది. కంచి కామాక్షిదేవి కాంచీపురంలో కంపానది తీరాన విహరిస్తూ ఉంటుంది. ఆవిడ ఎలా ఉంది అంటే
ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నాడు. ఉమ్. సరసిజ దౌర్భాగ్య జాగ్రత్తోత్తంసే. సరసిజములు అంటే మామూలుగా కమలాలు, కమలాలు. సరస్సులో సరస్సు జా అంటే పుట్టడం, సరస్సి అంటే నీరు, నీటిలో పుట్టేవి కనుక కమలాలు. కమలాలు. దౌర్భాగ్య జాగ్రత్తోత్తంసే అంటున్నాడు. అంటే కమలాల యొక్క దౌర్భాగ్యం ఎప్పుడు వస్తుంది? అబ్బా, చంద్రుడు ఉదయించినప్పుడు వస్తుంది. కమలాలకు కూడా దౌర్భాగ్యం. దౌర్భాగ్యం అంటే చంద్రుడు ఉదయించగానే అవి ముకుళించుకుపోతాయిగా. అవునవును. సూర్యుడు వచ్చినప్పుడు కలువలు. కలువలు. అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నానండి. ఇక్కడ సరసిజ దౌర్భాగ్య జాగ్రత్తోత్తంసే అంటే ఈ కమలాల యొక్క దౌర్భాగ్యం చేత ఉదయించినటువంటి చంద్రుడు శిరోభూషణముగా కల శివుడు. ఉట్టి చంద్రుడు అని చెప్తే ఎలా సరిపోతుంది? సరసిజ దౌర్భాగ్య జాగ్రత్తోత్తంసే. అందుకని కమలముల యొక్క దౌర్భాగ్యముతే మేల్కొన్న శిరోభూషణము గలవాడు. అంటే ఈ కమలాలు ఎప్పుడు కూడా చంద్రుడు రాగానే ముకుళించుకుపోతాయి కదా, కానీ ఇక్కడ సరసిజ దౌర్భాగ్య జాగ్రత్తోత్తంసే సంవిన్మయే అంటున్నాడు. అంటే జ్ఞానరూపమైనటువంటి కామాక్షీదేవిని ఎలా చూశాడు అంటే, ఆ చంద్రరేఖ శివుడికి పార్వతీదేవికి ఇద్దరికి కూడా ఉంటుంది. ఎందుకంటే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ఇద్దరు ధరించి ఉంటారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? సరసిజ జాగ్రత్తోత్తంసే అని అంటే దౌర్భాగ్య జాగ్రత్తోత్తంసే అంటే ఈ కమలముల యొక్క దురదృష్టవశాత్తు చంద్రోదయమైనప్పుడు ఇవి ముకుళించుకుపోవడం దౌర్భాగ్యమే కనుక ఆ కమలాలు వాటి యొక్క భాగ్యాన్ని కోల్పోయి, వాటి యొక్క శోభాశ్రేయస్సుని కోల్పోయి, సౌందర్యాన్ని కోల్పోయి ఒక దౌర్భాగ్య దశలో ఉన్నప్పుడు ఉదయించినటువంటి చంద్రుడిని భూషణముగా కల అని చెప్తున్నాడు. సంవిన్మయే సారస్వత పురుషాకార సామ్రాజ్యే. చూడండి, అటువంటి అమ్మవారిని ఒక జ్ఞానరూపమైనటువంటి సారస్వత పురుషాకార సామ్రాజ్యే, ఒక సరస్వతీదేవి యొక్క సామ్రాజ్యం. అంటే ఇక్కడ ఒక చిన్న సరస్వతీదేవి యొక్క సామ్రాజ్యంలో ఆ సంపూర్ణత నొందినటువంటి ఆ దేవి విగ్రహాన్ని నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఒకటేమో కమలాల దౌర్భాగ్యం వలన ఉదయించినటువంటి చంద్రరేఖని అలంకారముగా పొందిన కంచి కామాక్షిదేవి, రెండోదేమో జ్ఞానరూపమైనటువంటి సరస్వతీదేవి యొక్క సామ్రాజ్యాధికారినిగా చూస్తున్నాను. అంటే 2 భిన్నమైనవి. 2 భిన్నమే. అంటే ఒకటి కంచి కామాక్షిదేవిని ఎలా చూశాను అంటే, ఆ కంపా నదీ తీరంలో కాంచీనగర ప్రదేశాన్ని ఆశ్రయించినటువంటి చంద్రుడిని భూషణంగా ధరించినటువంటి, ఎటువంటి చంద్రుడు అంటే కమలాలక యొక్క దౌర్భాగ్య దశలో ఉన్నప్పుడు ఉదయించినటువంటి చంద్రుడిని భూషణముగా కలిగిన ఇంత, అంటే మెలికలు తిప్పి చెప్పినప్పుడే కవిత్వం అవుతుంది. అవునంతగా చంద్రుడిని ధరించింది కవిత్వం కాదు. కవిత్వం కమలాలు ముకుళించుకుపోయిన దశలో చంద్రోదయం అయినప్పుడున్న చంద్రుడిని ఆభరణముగా ధరించినటువంటి ఒక సరస్వతి జ్ఞాన రూపమైనటువంటి కామాక్షిదేవిని నేను దర్శించాను. అది చెప్తున్నాడు. అందుకని ఇక్కడ సారస్వత పురుషాకార సామ్రాజ్యం అని చెప్పడంలో ఏంటంటే, ఆ సరస్వతికి సంబంధించినటువంటి ఒక సంపూర్ణ ప్రయత్నం ఒకటి ఉంటుంది. అంటే సరస్వతికి సంబంధించిన సంపూర్ణ ప్రయత్నం ఎందుకు చెప్తున్నానంటే, ఈయనకి ఆ సరస్వతీదేవి యొక్క సామ్రాజ్యం అని సరస్వతీదేవికి సాధారణంగా చెప్పరు సరస్వతీదేవికి. కానీ ఇక్కడ ఏం చెప్తానంటే, ఈ బ్రహ్మ సరస్వతీదేవి కూడా ఒకటే, వాళ్ళిద్దరు కూడా. అంటే సృష్టి ఆయన చేస్తున్నప్పుడు ఈవిడ దాన్నంతా కూడా రక్షిస్తూ ఉంటుంది. అందుకని చేసి వాళ్ళిద్దరు కూడా అర్ధనారీశ్వరత్వం కాకపోయినా ఒకరికొకరు సహకరించుకుంటూనే ఉంటారు. సహకరించుకుంటేనే వాక్కు రూపు అన్ని కూడా సృష్టిలో అన్ని రకాలైనటువంటి పదార్థాలు సమంగా సమకూరుతాయి ఒక జీవి ఉత్పత్తికి. అలా అటువంటి సారస్వత పురుషాకార సామ్రాజ్యం అంటే ఆ సరస్వతికి సంబంధించినటువంటి ఆ సంపూర్ణ ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే సంపూర్ణత్వం పొందినటువంటి సరస్వతీదేవి యొక్క ఆకారం ఏ రకంగా ఉందో అలాను ఈ యొక్క చంద్రుని ధరించినటువంటి కామాక్షిదేవిగాను అమ్మవారిని నేను దర్శించాను. అంటే కాంచి కామాక్షిదేవిలో
ఒక సరస్వతీదేవిని ఆయన చూడగలిగాడు. చూడగలిగారు. అది కూడా ఎటువంటి సరస్వతి అంటే సంపూర్ణత పొందినటువంటి సామ్రాజ్య లక్ష్మిగా చూశాడు. అంటే సారస్వత ప్రపంచానికంతా కూడా సామ్రాజ్య లక్ష్మిగా చూశాడు. అలా చూసినటువంటి కంచి కామాక్షి కాంచీపురాన్ని ఆశ్రయించి ఉంది, ఆవిడని నేను దర్శించుకున్నాను అని చెప్తున్నాడు. అదండి, అంటే ఆ కవులు చెప్పే దీంట్లో ఏమిటంటే ఆ చంద్రరేఖ ఉదయించడంతో, అంటే అప్పుడే కమలాలు ముకుళించుకుపోవటానికి పూర్తిగా అవకాశం ఉండదట. చంద్రుడు పూర్ణ దశకు వచ్చి వికసించిన తరువాతే కమలాలు పూర్తిగా ముకుళించుకుపోతాయి. ఈ లోపల కొంచెం రేఖామాత్రంగా ఉంటే పూర్తిగా కమలాలు ముడుచుకుపోలేదు, కొంచెం కసవసివాడి ఉన్నాయి. అటువంటి దశలో ఉన్నటువంటి చంద్రరేఖని శిరోభూషణంగా గల కంచి కామాక్షి దేవిని నేను చూశాను. చాలా అద్భుతంగా చెప్పి వివరించారండి. చాలా చాలా సంతోషం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో వివరించండి. తప్పకుండానండి. శ్రీవత్స రమాదేవి, బెంగళూరు. శ్రీవత్స అని రాశారు రమాదేవి గారు. అది మరి ఇంటి పేరో లేదంటే వాళ్ళ గోత్రం పేరో మాకు తెలియలేదు. శ్రీవత్స రమాదేవి, బెంగళూరు. అమ్మ రమాదేవి, మీరు మీ ఇంటి అడ్రస్ పూర్తిగా రాసి పంపించినట్టయితే మీకు పుస్తకాన్ని త్వరగా పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాము. మీరు చాలా అదృష్టవంతులు. పుస్తక ప్రయాణం ఇవాళ మొదలైంది, మీకు చేరుకునేసరికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల అమ్మవారి అనుగ్రహము త్వరగా చేరాలి నాకని మీరు దైవస్మరణ చేసుకోండి. ఈ లోపల నామామృతాన్ని మీకు పంచుతూనే ఉన్నాం, దాన్ని ఆస్వాదించండి. ఆనందంగా పుస్తకం కోసం ఎదురు చూడండి. శ్రీమాత్రే నమః. రమాదేవి గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్తో సహా వ్రాసి పంపించండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం త్వరలోనే అందిస్తారు. శ్రీమాత్రే నమః.